అమరావతిపై ఆందోళన వద్దు అని ప్రభుత్వం చెప్తుంటే అదో అంతులేని కథ అంటోంది వైసీపీ. ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి అనేది చంద్రబాబు సర్కార్ ఆలోచన. అయితే గల్లీల్లో సమస్యలు పరిష్కరించకుండా ఢిల్లీకి మించిన నగరం అవసరమాని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఇంతకీ అమరావతిలో అసలు ఏం జరుగుతోంది? ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధితో పాటు రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమీక్ష జరిపింది. రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఎంతో నమ్మకంతో రాజధాని కోసం రైతులు భూములిచ్చారు. వాళ్లలో ఏ ఒక్కరికి అన్యాయం జరగబోదన్నారు మంత్రి నారాయణ. ఈ రోజు రైతు సోదరులందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ ఆ రోజు కేవలం ఒక 2 నెలల 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయండి చెప్తున్నారు. అయితే ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి నాకు సపరేట్ గా బెనిఫిట్ కావాలంటే సిస్టమ్ లో వీలు కాదు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా అమరావతి అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సిఆర్డీఏ అధికారుల మీద వస్తున్న ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. రాజధాని రైతుల సమస్యలన్నీ 3-man కమిటీ చూసుకుంటుందన్నారు. రాజధాని మినహా మిగిలిన ప్రాంతాల్లో లేఅవుట్లకు త్వరలో అనుమతులిస్తామన్నారు. వచ్చే ఏడాదికి అమరావతి ఓ కొలిక్కి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అయితే రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అమరావతి అంతులేని కథగా మారిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని ప్రశ్నించారాయన. ఈ అమరావతి కథ అంతులేని కథ. అమరావతి నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? ఏంటో అంత గొప్ప మనం? నాకు అర్థం కాలేదు. అదే తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, ఇంకా లండన్ లాంటి రాజధాని ఎందుకండి మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. రాజధాని అభివృద్ధి విషయంలో గానీ స్థానిక సమస్యల గురించి గానీ ఎలాంటి ఆందోళన అవసరం లేదంటోంది ప్రభుత్వం. 2వ విడత భూసేకరణ కూడా చేపట్టి వేగంగా అభివృద్ధి చేస్తామంటోంది. మరోవైపు ఏపీలో అమరావతి క్వాంటమ్ మిషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50,000 మందికి క్వాంటమ్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇవ్వబోతోంది. దీనికోసం వైజాగ్, క్యూబిటెక్ సంస్థలతో ఒప్పందం కూడా కుదిరింది. 500 రూపాయలకే ఫౌండేషన్ కోర్సును అందిస్తారు. ప్రతిభ కనపరిచిన 3,000 మందికి ఫేజ్ 2 కోర్సు ఫ్రీగా నేర్పిస్తారు. డిసెంబర్ 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.